అంటే ఇట్లా సచివాలయానికి పోయి మంచిగా నడుచుకుంటే ఎండలో హాయిగా నేను పోయిలా పోలేక ఇంటికానే ఉన్నాం. ఇంటికాడ ఉన్నావా? కాళ్ళ నొప్పులు ఇప్పుడు అంతకు ముందు బాగుంది, ఇప్పుడు బాగుందా? ఏది పింఛను ఇంటికి తెచ్చిస్తే ఇంటికి తెచ్చితే బాగుంది. బాగుందా? బాగుంది. మరి ఎందుకు చంద్రబాబు అంటాడు సోమరిపోతులు అవుతారు ఇంటికి తెచ్చి ఎవరు అని అంటాడు. ఆయన అవుతాడేమో చూడు. వాలంటీర్లు ఆయన అవుతాడు, మా ముసలి వాళ్ళకి ఏం తక్కువ? ఆయన అవుతాడు. మాకు వచ్చేది ఆయనే. కాదు, మంచిగా రోడ్డు మీద మా ముసలి వాళ్ళు ఎందుకు మీరు ఇంట్లో ఉంచుతారు? మంచిగా అన్ని స్విచ్లు పెట్టిండు. పెట్టిండా? ఆ, మరి ఒకటే జగనే ఒకటే. పెట్టిండంటాడుగా. జగన్ పెట్టలే పాడారు, అన్ని ఆయన పెట్టిండు. స్విచ్ పెట్టింది ఈడు పెట్టిండు. ఈసారి మరి ఏంది పరిస్థితి ఎట్లుంది? ఎట్లయినా పూసిపల్లికి వేస్తాం. ఊచిపల్లె దర్శిలా దర్శనం మరి జగన్ వచ్చిండుగా, మరి మీ ఊరు మా ఊరు రాలే, మా దగ్గర దొనకొండ మండలం. ఇక్కడ మీ దర్శి వచ్చిండుగా. దర్శపు వచ్చిండు. మరి బూచెపల్లి నోడియటానికి మరి నలుగురు ఐదుగురు కలిసి వస్తున్నారుగా. ఏం చేయలేరు, లక్ష్మి గొట్టిపాటి ఏం చేయలేరు. మొత్తం ఎంత మంది వచ్చినా 50 మంది వచ్చినా 1,00,000 మంది వచ్చినా ఏం పీకలేరు. మొన్న వచ్చిందిగా ఏం గజమాల పట్టుకొని. వచ్చినా నర్సాపేట నుంచి వచ్చింది ఆయన. అక్కడ లేక నమ్ముతారా అని? అక్కడ ఆయన ఓడిపోతుంటే ఆయన అక్కడ చేసి ఇక్కడికి వచ్చింది. కష్టమేనా? కష్టమేనా? కట్టం కాక ఇంకేముంది. శివప్రసాద్ రెడ్డి అదండి ఏంది అంత నమ్మకం? అందరు శివప్రసాద్ రెడ్డి పేరు చెప్తారు. పింఛను ఆయన గెలుతాను నన్ను వయసు గురించి ఇంత పొడికి పెట్టిండు. మా రామాపురం దొనకొండ దగ్గర. ఏమంటావు మరి ఫైనల్? ఏముంది, ఏమి లేదు. జగన్ వేసేది బూసిపల్లికి. ఊచిపల్లి తిరుగులేదు. ఎన్ని టీడీపీ టీడీపీ ఏమి లేదు. 20-30 ఏళ్ళ 40 ఏళ్ళ నుంచి చేస్తున్నాం ఇప్పుడు అదే పార్టీలో. ఏ పార్టీ? జగన్ పార్టీ. 40 ఏళ్ళు లేదుగా. వచ్చిన కాడి నుంచే వాళ్ళ ఆయన వేయలే. మరి వాళ్ళ ఆయన మేలు చేసిండు, ఇప్పుడైతే పింఛన్లు ఆపింది చంద్రబాబు చేసిండు. మరి జగన్ మీదకి నెడతండగా నెట్టడానికి జగన్ దగ్గర, అందుకే స్విచ్లు పెట్టడానికి. అంతేనా? నేటికి ముసలి వాళ్ళు ఎవరు నమ్ముతారా లేదా? మేము జగనే నమ్ముతాం.